జై హింద్ జై భారత్ తెలుగు డిటెక్టివ్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన డిఫెన్స్ న్యూస్ ఏంటి అంటే 2026 జనవరి 21న అదనపు కమిషనర్ దేవేష్ కుమార్ మహ్లా ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ఆజ్ఞా లెన్స్ను వ్యూహాత్మకంగా వినియోగిస్తున్నట్లు ధృవీకరించారు. ఆయన ప్రకారం ప్రవేశ గేట్లు, జంక్షన్లు మరియు పరేడ్ మార్గాన్ని ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్తో సబ్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షిస్తారు అని చెప్పారు. అంతేకాకుండా మొబైల్ నెట్వర్క్లపై ఆధారపడకుండా పరికరంలోనే ఉన్న నేరస్తుల డేటాబేస్తో మ్యాచింగ్ జరుగుతుంది. అయితే కొనుగోలు పరిమాణాలు లేదా యూనిట్ ఖర్చులను మీడియాకు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. ఈ గ్లాసెస్ కొన్ని సెకండ్లలోనే ముఖాలను స్కాన్ చేసి కలర్ కోడ్లతో మ్యాచ్లను గుర్తిస్తాయి. దాంతో అనుమానిత వ్యక్తి గుర్తించబడితే అధికారులకు ఎరుపు రంగు అలర్ట్ అందుతుంది. అదనంగా థర్మల్ మాడ్యూల్ వేడి నమూనాలను కూడా చెబుతుంది. దీని ద్వారా దాచిన లోహవస్తువులను గుర్తించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే థర్మల్ ఇమేజింగ్ నిర్దోషమైన వస్తువులను కూడా తప్పుగా గుర్తించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రియల్ టైం ముఖ గుర్తింపు సామర్థ్యం, సురక్షిత స్మార్ట్ఫోన్ యాప్తో అనుసంధానమైన ఆఫ్లైన్ ఆర్కిటెక్చర్, దాచిన వస్తువులను గుర్తించేందుకు థర్మల్ స్కానింగ్, గుంపుల అసాధారణ ప్రవర్తనలను గుర్తించే బిహేవియర్ ఎనలిటిక్స్, అంతేకాకుండా పగటివేళల్లో తీసిన చిత్రాలకు 95% ఖచ్చితత్వం ఉందని ఆజ్ఞా లెన్స్ పేర్కొంటోంది. అయితే దీనికి 2024లో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ గ్లాసెస్ రవాణా సుమారు 2 మిలియన్ యూనిట్లను దాటింది. అదనంగా 2030ల ప్రారంభం నాటికి ఈ మార్కెట్ విలువ 10 అంకెల బిలియన్ల స్థాయికి చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆజ్ఞా లెన్స్కు కళ్లజోడు దిగ్గజం లెన్స్కార్ట్ నుంచి పెట్టుబడి లభించడం దేశీయంగా ఉన్న ఆశావాదాన్ని సూచిస్తోంది. లాజిస్టిక్స్, రక్షణ, ఆరోగ్య రంగాల్లో మరింతమంది భారతీయ కొనుగోలుదారులు ఏఐ స్మార్ట్ గ్లాసెస్ను కోరే అవకాశం ఉంది. అందువల్ల ఈ పోలీసింగ్ ట్రయల్ విస్తృత వాణిజ్య ప్రయోజనాల నడుమ మార్కెట్ మొమెంటంను ప్రతిబింబిస్తోంది. నెక్స్ట్ డిఫెన్స్ న్యూస్లో డిస్కస్ చేయబోయే అంశం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ టీఏఎస్ఎల్ తమ స్వదేశీగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ లాయిటరింగ్ మ్యూనిషన్ సిస్టమ్ ఏఎల్ఎస్ను యూరప్లో విజయవంతంగా లైవ్ ఫ్లైట్ డెమాన్స్ట్రేషన్ నిర్వహించడం ద్వారా ఒక కీలక మైలురాయిని సాధించింది. ఈ విషయాన్ని టీఏఎస్ఎల్ యొక్క అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. విటిఓఎల్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగిన ఈ ప్లాట్ఫామ్ అంతర్జాతీయ రక్షణ కస్టమర్ల అంచనా కార్యక్రమాల్లో భాగంగా కఠినమైన పరీక్షలకు లోనై గ్లోబల్ భాగస్వాముల ముందుకు తన మిషన్ రెడీ సామర్థ్యాలను ప్రదర్శించింది. ఈ డెమాన్స్ట్రేషన్లో కీలక పనితీరు ప్రమాణాలు ధృవీకరించబడ్డాయి. అందులో దీర్ఘపరిధి సామర్థ్యం, ఖచ్చితమైన లక్ష్యదాడి, స్వయం నియంత్రిత మిషన్ అమలు వంటి అంశాలున్నాయి. ఆపరేటర్లు ఈ సిస్టమ్ నిర్దేశిత ప్రాంతాలపై దీర్ఘకాలం లాయిటర్ అవుతూ శత్రుత్వ వాతావరణాల్లో కూడా అత్యంత ఖచ్చితమైన టర్మినల్ స్ట్రైకులు చేయగల సామర్థ్యం కలిగి ఉందని నిర్ధారించారు. ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ రెసిలియన్స్ ఈ సిస్టంలో ప్రత్యేకంగా ఆకట్టుకున్న అంశంగా నిలిచింది. జామింగ్ మరియు స్పూఫింగ్ ప్రయత్నాలను తట్టుకుంటూ సురక్షిత డేటా లింకును కొనసాగించడం, జీపీఎస్ అందుబాటులో లేని పరిస్థితుల్లో కూడా అధునాతన ఇనర్షియల్ మరియు విజువల్ నావిగేషన్ సిస్టంల ద్వారా దిశానిర్దేశం కొనసాగించడం ఏఎల్ఎస్ యొక్క ప్రత్యేకత. ఇది ఆధునిక యుద్ధరంగాల్లో జీవన సామర్థ్యంపై టీఏఎస్ఎల్ యొక్క దృష్టిని స్పష్టంగా చూపిస్తోంది. విటిఓఎల్ సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఈ మ్యూనిషన్ను మొబైల్ లాంచర్లు, నౌకలు లేదా ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ల నుంచి సులభంగా ప్రయోగించవచ్చు. దీని కాంపాక్ట్ డిజైన్ భారత సాయుధ దళాల్లో ఇప్పటికే ఉన్న ప్లాట్ఫామ్లతో అనుసంధానానికి అనుకూలంగా ఉండి, రక్షణ తయారీలో స్వయం సమృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా ఉంది. యూరప్లోని ఒక టెస్ట్ రేంజ్లో వాస్తవ యుద్ధ పరిస్థితులకు సమానమైన వాతావరణంలో ఈ ట్రయల్స్ నిర్వహించబడ్డాయి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మరియు డైనమిక్ లక్ష్యాలతో కూడిన అధిక ముప్పు పరిస్థితులను అనుకరించారు. లైవ్ వార్హెడ్ డెటొనేషన్లు ఈ ఆయుధం ఆర్మర్డ్ వాహనాలు మరియు బలమైన కోట నిర్మాణాలపై ప్రభావవంతంగా పనిచేస్తుందని నిర్ధారించాయి. సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ సిఈపి 1 మీటర్ కన్నా తక్కువగా నమోదైంది. టీఏఎస్ఎల్ యొక్క ఏఎల్ఎస్ అభివృద్ధి ఎలా జరిగింది అంటే డిఆర్డీఓ మరియు ప్రైవేటు రంగ ఇన్నోవేటర్లతో కలిసి చేసిన సహకార ప్రయత్నాల ఫలితం. ఇందులో స్వదేశీ సీకర్లు, ప్రొపల్షన్ సిస్టంలు మరియు ఏఐ ఆధారిత స్వయం ప్రతిపత్తి వ్యవస్థలు ఉన్నాయి.
దీనివల్ల విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గి ప్రపంచవ్యాప్తంగా $2 బిలియన్ పైగా విలువ ఉన్న లాయిటరింగ్ మ్యూనిషన్ మార్కెట్లో భారత్ను పోటీగల ఎగుమతిదారుగా నిలబెడుతుంది. ఈ విజయవంతమైన ప్రదర్శన ఇటీవల ఆకాష్ తీర్ సిస్టమ్లు మరియు నావల్ కాంపోజిట్స్ ఎగుమతుల అనంతరం ఇది నాగ్ మిసైల్ మరియు స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్ వంటి వ్యవస్థలకు అనుబంధంగా పనిచేయగలదు. యుఏవీ స్వార్మ్స్ మరియు నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ నిర్మాణాలతో దీని అనుసంధానం ఇప్పటికే కొనసాగుతోంది. ఇది యుద్ధరంగ ఆధిపత్యాన్ని మరింత పెంచుతుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల మధ్య ఈ డెమాన్స్ట్రేషన్ జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో నష్టాన్ని భరించగల మ్యూనిషన్లు ఎసిమెట్రిక్ వార్ఫేర్కు అత్యంత అవసరం. 3 ఏళ్లలోపే కాన్సెప్ట్ నుంచి ఫ్లైట్ ట్రయల్స్ వరకు చేరుకున్న టీఏఎస్ఎల్ యొక్క వేగవంతమైన ప్రోటోటైపింగ్ సామర్థ్యం భారత రక్షణ పరిశ్రమ పరిపక్వతను చాటుతోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీఏఎస్ఎల్ మ్యాన్ ఇన్ ద లూప్ ఓవర్రైడ్లు, స్వార్మ్ ఇంటెలిజెన్స్ మరియు హైపర్సోనిక్ వేరియంట్లను మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు పెట్టుకోంది. ఈ అభివృద్ధులు భారత్ను రక్షణ సాంకేతిక శక్తి కేంద్రంగా నిలబెడతాయని సూచిస్తున్నాయి. రాబోయే ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ ఆధునికీకరణకు సంబంధించిన ఆర్ఎఫ్పీల్లో ఏఎల్ఎస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. నెక్స్ట్ డిఫెన్స్ న్యూస్లో డిస్కస్ చేయబోయే అంశం భారత్ ఇటీవల తన లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్ LRAS-HMను ప్రదర్శించింది. ఇది ప్రత్యేకంగా భారత మహాసముద్ర ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ గ్రూపుల నుంచి వచ్చే ముప్పును తటస్థీకరించేందుకు రూపొందించిన ఒక హైపర్సోనిక్ గ్లైడ్ ఆయుధ వ్యవస్థ. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అభివృద్ధి చేసిన ఈ మిసైల్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద భారత్ స్వదేశీ రక్షణ సామర్థ్యాల్లో ఒక గొప్ప ముందడుగుగా నిలుస్తోంది. మ్యాక్ 10 వరకు అంటే ధ్వని వేగానికి 10 రెట్లు ఎక్కువ వేగంతో విజయవంతంగా పరీక్షించబడిన ఈ మిసైల్ తన ప్రయాణదశలన్నింటిలో సగటున మ్యాక్ 5 వేగాన్ని నిలుపుకుంటుంది. దీనివల్ల శత్రు రక్షణ వ్యవస్థలు దీన్ని అడ్డుకోవడం అత్యంత కష్టతరంగా మారుతుంది. LRAS-HMకు సుమారు 1500 కిలోమీటర్ల ఆపరేషనల్ రేంజ్ ఉంది. దీని ద్వారా తీరప్రాంత ఇన్స్టలేషన్లు, దీవుల ప్రాంతాలు, అలాగే నావికా ఫ్లీట్లను సురక్షిత దూరం నుంచే దాడి చేయగలదు. ఈ దూరాన్ని సుమారు 15 నిమిషాల్లో పూర్తి చేయగల సామర్థ్యం ఉండటంతో శత్రు ప్రతిస్పందన సమయం తీవ్రమైన స్థాయిలో తగ్గిపోతుంది. ఫలితంగా ప్రత్యర్థులు రియాక్టివ్ స్థితిలోకి నెట్టబడతారు. అక్కడ సంప్రదాయ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ప్రభావం కోల్పోతాయి. దీని తక్కువ ఎత్తులో ప్రయాణించే ఫ్లైట్ ప్రొఫైల్ మరియు క్వాసీ బ్యాలిస్టిక్ ట్రాజెక్టరీ రాడార్ గుర్తింపును మరింత తప్పించుకుంటాయి. స్వదేశీ అవియానిక్స్ మరియు అధిక ఖచ్చితత్వం గల సెన్సార్లను కలిగి ఉన్న ఈ మిసైల్ స్థిరమైన మరియు కదులుతున్న లక్ష్యాలపై క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు సహా అత్యంత ఖచ్చితమైన దాడి చేయగలదు. ఈ అభివృద్ధితో యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా వంటి దేశాలతో పాటు ఆపరేషనల్ హైపర్సోనిక్ యాంటీషిప్ స్ట్రైక్ వ్యవస్థలు కలిగిన ఎలైట్ దేశాల జాబితాలో భారత్ చేరింది. ఈ మిసైల్ డిజైన్ భారత నావికాదళం తీర రక్షణ బ్యాటరీల అవసరాలను తీర్చేలా రూపొందించబడింది. వివిధ రకాల పేలోడ్లను మోయగల సామర్థ్యం దీనికుంది. అవసరమైతే టాక్టికల్ న్యూక్లియర్ వార్హెడ్లను కూడా మోయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రారంభ దశలో సంప్రదాయ హై ఎక్స్ప్లోజివ్ వేరియంట్లనే ప్రాధాన్యతగా తీసుకుంటున్నారు. మేక్ ఇన్ ఇండియా సెన్సార్లు ఉపయోగించిన ఈ మిస్సైల్ని టెర్మినల్ దశలో విమానవాహక నౌకల వంటి కదులుతున్న సముద్ర లక్ష్యాలపై మలుపులు తిరుగుతూ దాడి చేయగల సామర్థ్యాన్ని అందిస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో LRAS-HM చైనా విస్తరిస్తున్న నావికా ఉనికికి, ముఖ్యంగా దాని క్యారియర్ ఆపరేషన్లకు ఒక శక్తివంతమైన నిరోధక శక్తిగా అవతరిస్తోంది. ఫుజియాన్ వంటి క్యారియర్లతో కూడిన చైనా పెరుగుతున్న నౌకాదళం కీలక సముద్ర మార్గాల్లో భారత ఆధిపత్యానికి సవాలు విసురుతోంది. భూమి, సముద్రం లేదా గగనతల ప్లాట్ఫార్ముల నుంచి డీప్ స్ట్రైక్ సామర్థ్యాలను నావికాదళానికి అందించడం ద్వారా ఈ మిస్సైల్ ప్రాంతీయ శక్తి సమీకరణాలను మారుస్తోంది. దీనివల్ల చైనా నావికా వ్యూహాత్మకులు వేగవంతమైన మరియు గుర్తించలేని ముప్పులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తోంది. ఈ సిస్టంలోని హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ సాంకేతికత మ్యాక్ 5 కంటే ఎక్కువ వేగంతో అత్యంత వేగవంతమైన తప్పించుకునే మలుపులు తిరగడానికి వీలు కల్పిస్తుంది. దీనివల్ల చైనా అభివృద్ధి చేస్తున్న మిడ్ కోర్స్ డిఫెన్స్ వ్యవస్థలు వంటి ఆధునిక వ్యవస్థలకు కూడా దీన్ని అడ్డుకోవడం కష్టసాధ్యమవుతుంది.
నివేదికల ప్రకారం 2030 ప్రారంభ దశ నాటికి సైన్యం, నావికాదళం, వైమానిక దళం నిల్వల్లో వందల సంఖ్యలో ఈ మిసైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలు ఉన్నాయి. ఇది బ్రెహ్మోస్ హెచ్ఎస్టీడీవీ ప్రోగ్రాముల విజయాలను ఆధారంగా చేసుకుని హైపర్సోనిక్ ప్రొపల్షన్ మరియు గైడెన్స్లో స్వావలంబన సాధించాలన్న భారత లక్ష్యానికి అనుగుణంగా ఉంది. ఇటీవల నావికా సాంకేతిక ప్రదర్శనలో దీన్ని ప్రదర్శించడం ద్వారా సరిహద్దు ఉద్రిక్తతలు, సముద్ర వివాదాల నడుమ ప్రపంచానికి తన సామర్థ్యాన్ని చూపాలన్న భారత ఉద్దేశం స్పష్టమైంది. LRAS-HM యొక్క క్వాసీ బ్యాలిస్టిక్ మార్గం దీర్ఘకాలిక హైపర్సోనిక్ ఫ్లైట్లో స్క్రామ్జెట్ తరహా సామర్థ్యంతో కలిసి క్యారియర్ కేంద్రిత వ్యూహాలను ఎదుర్కొనే లోటులను పూరిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం 350 కిలోల వార్హెడ్ సామర్థ్యంతో ఇది హై వాల్యూ లక్ష్యాలపై ఘోరమైన కైనెటిక్ మరియు పేలుడు ప్రభావాన్ని అందిస్తుంది. సంకరణం, ప్రొక్యూర్మెంట్ కోణంలో చూస్తే ఈ మిస్సైల్ అభివృద్ధి DRDO, నావీ మధ్య వేగవంతమైన సహకారాన్ని ప్రతిబింబిస్తోంది. తక్కువ రాడార్ గుర్తింపు లక్షణాలు మరియు అన్ని వాతావరణాల్లో పనిచేసే సామర్థ్యాన్ని ట్రయల్లు ధృవీకరించాయి. తీర రక్షణ బ్యాటరీల్లో దీన్ని చేర్చడం ద్వారా అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీప్ అవుట్పోస్ట్లు మరింత బలపడతాయి. దీంతో యాంటీ యాక్సెస్ ఏరియా డినయల్ జోన్లు ఏర్పడతాయి. ఇది మలక్కా స్ట్రేట్ వంటి కీలక చోక్ పాయింట్లను మరింత రక్షిస్తుంది మరియు మిత్రదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా కల్పిస్తుంది. ఈ విధంగా LRAS-HM నిరోధక శక్తిని మాత్రమే కాకుండా హైపర్సోనిక్ ఆయుధ పోటీలో భారత స్థాయిని కూడా పెంచుతోంది. సాంకేతికంగా ఈ మిస్సైల్లో అధునాతన రామ్జెట్, స్క్రామ్జెట్ హైబ్రిడ్లు గాలిని ఆధారంగా చేసుకున్న ప్రపల్షన్ను అందిస్తాయి. దీనివల్ల ఘన ఇంధన బూస్టర్పై పూర్తిగా ఆధారపడకుండా దీర్ఘదూరాల్లో కూడా ఇంధన సామర్థ్యం మెరుగుపడుతుంది. టెర్మినల్ గైడెన్స్లో ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ మరియు శాటిలైట్ డేటాను సమ్మిళితం చేయడం ద్వారా క్యారియర్లు తప్పించుకునే ప్రయత్నాలు చేసినా కూడా సబ్-మీటర్ స్థాయి ఖచ్చితత్వం సాధ్యమవుతుంది. తేమతో కూడిన, వివాదాస్పదమైన భారత మహాసముద్ర జలాలకు అనుగుణంగా దీని పర్యావరణ నిరోధక సామర్థ్యం రూపొందించబడింది. భవిష్యత్తులో బూస్ట్ గ్లైడ్ మెరుగుపరచడం ద్వారా దీని రేంజ్ను 1500 కిలోమీటర్లకు మించి పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇది DRDO హైపర్సోనిక్ రోడ్ మ్యాప్కు అనుగుణంగా ఉంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు అనుబంధమైన మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాలు మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వంటి ప్రైవేటు భాగస్వామ్యులతో భారీ స్థాయిలో పత్తికి సాధ్యమవుతుంది. ఈ మిస్సైల్ ప్రిసిజన్ గైడెడ్ మ్యునిషన్స్లో భారత ఎదుగుదలను ప్రతిబింబిస్తూ ప్రత్యర్థి క్యారియర్లను దూరంగా ఉంచే శక్తివంతమైన ఆయుధంగా నిలుస్తోంది. నెక్స్ట్ డిఫెన్స్ న్యూస్లో డిస్కస్ చేయబోయే అంశం భారత్ రక్షణ తయారీ రంగంలో ఒక కీలక సాంకేతిక ముందడుగుగా నాగ్పూర్ కేంద్రంగా ఉన్న సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ప్రపంచంలోనే తొలి యూనివర్సల్ 125 కిలోల ఎయిర్ బాంబ్ను ఆవిష్కరించింది. ఈ వినూత్న ఆయుధ వ్యవస్థ ఒక గొప్ప సాంకేతిక దూకుడుగా నిలుస్తూ నాటో ప్రమాణాల పాశ్చాత్య ఫైటర్ విమానాలతో పాటు రష్యా మూలాలున్న ప్లాట్ఫాంలతో కూడా నిరవధికంగా అనుసంధానమయ్యేలా రూపొందించబడింది. భిన్న రకాల విమానాల సమ్మిళిత ఫ్లీట్లను నడుపుతున్న వాయుసేనలకు భారత వాయుసేన, IAF వంటి వాటికి ఇది చాలా కాలంగా ఉన్న ఒక ప్రధాన సమస్యకు పరిష్కారాన్ని అందిస్తోంది. చరిత్రలో సస్పెన్షన్ లాగ్సు, రిలీజ్ మెకానిజంలు, అవియానిక్స్ ఇంటర్ఫేసులలో తేడాల కారణంగా వేరువేరు విమానాలకు వేరువేరు బాంబ్ వేరియంట్లు అవసరమయ్యేవి. దీనివల్ల డూప్లికేట్ నిల్వలు ఏర్పడి ఉత్పత్తి, నిల్వ, లాజిస్టిక్స్ మరియు నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగేవి. సోలార్ యొక్క ఈ యూనివర్సల్ బాంబ్ అనుకూల అంటే అడాప్టివ్ సస్పెన్షన్ మరియు ఇంటర్ఫేస్ ఆర్కిటెక్చర్ ద్వారా ఈ అడ్డంకులను అధిగమించింది. విమానాలకు ప్రత్యేకమైన మార్పులు చేయాల్సిన అవసరం లేకుండా అనుకూలతను నిర్ధారించటం ప్రపంచ రక్షణ పరిశ్రమలో అరుదైన ఘనతగా నిలుస్తోంది. ఈ బాంబ్ రూపకల్పన వలన ఒకే వేరియంట్ వివిధ ప్లాట్ఫాంలపై ఒకే విధమైన విధ్వంసక శక్తిని అందించగలుగుతోంది. ఈ కీలక ఘట్టాన్ని ఇటీవల సోలార్ గ్రూప్ చైర్మన్ సత్యనారాయణ నువాల్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ప్రదర్శించారు. ఈ హై ప్రొఫైల్ ఆవిష్కరణ మారుతున్న భౌగోళిక రాజకీయ ముప్పుల నడుమ భారత్ రక్షణ సిద్ధతకు ఈ ప్రాజెక్ట్ ఎంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉందో చాటుతోంది. ఫ్రాన్స్ మూలాలున్న భారత వాయుసేనలో సేవలో ఉన్న డసాల్ట్ మిరాజ్ 2000 విమానంపై యూజర్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ బాంబుకు ఆపరేషనల్ ఫిట్మెంట్కు అనుమతి లభించటంతో దీని విశ్వసనీయత మరియు పనితీరుపై కీలక ధృవీకరణ లభించింది.
రష్యాకు చెందిన ప్రముఖ మల్టీరోల్ ఫైటర్ అయిన సుఖోయ్ 30 MKI భారత వాయుసేనలో ప్రధాన యుద్ధ విమానంతో అనుసంధానం ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. అనుకూలీకరణ పరీక్షలు, పిట్ డ్రాప్ ట్రయల్స్ వంటి కీలక మూల్యాంకనాలు వేగంగా కొనసాగుతున్నాయి. అధికారులు త్వరలోనే ఇవి పూర్తవుతాయని, తద్వారా విస్తృత స్థాయిలో మోహరింపుకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ భారత వాయుసేనకు ఒక కీలక సమయంలో వచ్చింది. ఎందుకంటే ఐఏఎఫ్, మిరాజ్ 2000, రఫేల్ వంటి పాశ్చాత్య విమానాలతో పాటు రష్యా మూలాలున్న SU-30 MKIలు మరియు MiG-29లతో కూడిన వివిధ ఫ్లీటును నిర్వహిస్తోంది. ఆయుధాల అనుకూలతను సరళీకృతం చేయడం వల్ల ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మిషన్ల సమయంలో టర్నరౌండ్ టైం తగ్గుతుంది మరియు యుద్ధ సిద్ధత మరింత బలోపేతమవుతుంది. లాజిస్టిక్స్ కోణంలో చూస్తే ఈ యూనివర్సల్ బాంబ్ నిల్వల భారం గణనీయంగా తగ్గుతుంది. వాయుసేనలు తమ స్టాకులను సమీకరించుకోవచ్చు, సరఫరా గొలుసులను సరళీకృతం చేయవచ్చు మరియు మొత్తం జీవితకాల ఖర్చులు సుమారు 30 నుండి 40% వరకు తగ్గించవచ్చని ప్రాథమిక రక్షణ విశ్లేషకుల అంచనాలు చెబుతున్నాయి. పరిమిత బడ్జెట్లతో పనిచేస్తున్న దేశాలకు ఇది అత్యంత కీలకమైన లాభం. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇప్పటికే ఆర్టిలరీ షెల్సు, రాకెట్లు, వార్హెడ్లు, ప్రొపెల్లెంట్ల రంగంలో ఉన్న తన అనుభవాన్ని ఈ ప్రాజెక్ట్లో వినియోగించింది. ఈ నాగ్పూర్లోని ఈ సదుపాయం సంస్థను వైమానిక మ్యూనిషన్ల రంగంలో ఒక కీలక ఆటగాడిగా నిలుపుతూ స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్న భారత్ లక్ష్యాలకు అనుగుణంగా దీని పోర్ట్ఫోలియోను విస్తరిస్తోంది. ఈ ప్రాజెక్ట్ రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి పూర్తిగా అనుగుణంగా ఉంది. దిగుమతి బాంబులకు స్వదేశీ ప్రత్యామ్నాయాన్ని అందించటం ద్వారా విదేశీ సరఫరాదారులపై ఆధారాన్ని తగ్గిస్తుంది, విదేశీ సంఘర్షణల వల్ల సరఫరా గొలుసుల్లో వచ్చే ప్రమాదాలను తగ్గిస్తుంది మరియు సాంకేతిక స్వాధీనతను పెంపొందిస్తుంది. అంతర్జాతీయంగా ఈ బాంబ్ మిశ్రిత ఫ్లీట్లను కలిగిన ఆగ్నేయ ఆసియా, మధ్యప్రాచ్యం, తూర్పు యూరప్ దేశాల నుంచి విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోవియట్ యుగ విమానాల నుంచి పాశ్చాత్య ప్లాట్ఫాంలకు మారుతున్న దేశాలకు ఇది అత్యంత ఉపయోగకరంగా ఉండి సోలార్కు ఎగుమతి అవకాశాలను తెరవవచ్చు. రక్షణ నిపుణులు దీనిని హైబ్రిడ్ వాయుసేనలకు ఒక గేమ్ చేంజర్గా అభివర్ణిస్తున్నారు. ఈ అనుకూల సాంకేతికత భవిష్యత్ ప్రమాణాలపై ప్రభావం చూపే అవకాశం ఉండి ప్రపంచ తయారీదారులను మాడ్యులర్ డిజైన్లపై పునరాలోచింపచేయడానికి ప్రేరేపించవచ్చు. ఇది స్మార్ట్ మ్యూనిషన్ల కోసం ప్రిసిషన్ ఇంజనీరింగ్లో భారత్ పెరుగుతున్న సామర్థ్యాన్ని కూడా హైలైట్ చేస్తోంది. అయితే కొన్ని సవాళ్లు ఇంకా మిగిలి ఉన్నాయి. భారత వాయుసేన అవసరాలకు తగిన స్థాయిలో ఉత్పత్తిని పెంచడం, MTCR మార్గదర్శకాల కింద ఎగుమతి అనుమతులు పొందడం వంటి అంశాలు ఉన్నాయి. అయినప్పటికీ సోలార్ సంస్థ గత ట్రాక్ రికార్డు మరియు గవర్నమెంట్ మద్దతు ఈ ప్రాజెక్టుకు బలమైన భవిష్యత్ అవకాశాలున్నాయని సూచిస్తున్నాయి. తేజస్ వంటి వేరే ప్లాట్ఫాంలపై లేదా రఫేల్తో భవిష్యత్తులో అనుసంధానం జరిగితే దీని బహుళ వినియోగ సామర్థ్యం మరింత పెరిగే అవకాశముంది. ఈ ఆవిష్కరణ భారత్ స్థాయిని మాత్రమే కాదు, ప్రైవేట్ సెక్టార్ సృజనాత్మకత ఎలా జాతీయ భద్రతా లక్ష్యాలను ముందండవేస్తుందో కూడా స్పష్టంగా చూపిస్తోంది. అనుసంధాన ట్రయల్స్ పూర్తయ్యే దశకు చేరుకుంటున్న ఈ యూనివర్సల్ బాంబ్ భారత్కే కాదు, ప్రపంచవ్యాప్తంగా వైమానిక యుద్ధ సామర్థ్యాల్లో సమర్థతను రీడిఫైన్ చేయబోతోంది.